హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే. మీకోసం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొనొస్తున్నాను. దీనికోసం నేను 8 పాయింట్స్ కలెక్ట్ జేశాను. అంటే ప్రతి ఒక్కరు ఈ 8 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంటు. మీరు వర్క్ చేసేటప్పుడు 8 పాయింట్స్‌ని మైండ్‌లో పెట్టుకోండి. ఎందుకనంటే వేరే వాళ్ళ ఎమర్జెన్సీ అని జెప్పేసి మన జాబ్ పోగొట్టుకోకూడదు. ఓకే. చాలామంది అంటే ఈ పాయింట్స్‌లో ఒక 4-5 పాయింట్సు ఓకే. కరెక్ట్‌గా మనకు మ్యాచ్ అయినటువంటి క్యాండిడేట్స్ కాల్ చేసి నాకు చెప్పినటువంటోళ్ళే. ఆ ఇష్యూని ఫేస్ చేసినటువంటోళ్ళే. అంటే ఇక్కడ హెచ్ఆర్ మనకు కాల్ చేసి మీరు ఇంక రిసిగ్నేషన్ పెట్టండండి. మీరు ఇంక చాలు మీరు ఈ కంపెనీ నుంచి వెళ్ళొచ్చు అని చెప్తారనమాట. ఎందుకని? ఏ సినారియోస్‌లో మనల్ని కంపెనీ నుంచి బయటికి పంపించేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేదే ఈ వీడియో గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. 8 పాయింట్స్ మీకోసం దీనికన్నా ఎక్కువ పాయింట్స్ కూడా ఉంటాయి. నాకు తెలిసినటువంటి 8 పాయింట్స్ గ్యాదర్ చేసి చెప్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీ బీజీవీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గాని ఫెయిల్ అయితే మనకి హెచ్ఆర్ కాల్ చేసి మీ బీజీవీ ఫెయిల్ అయిందండి. మీరు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టొచ్చున్నారు. అందువల్ల క్లయింట్ బీజీవీలో ఫెయిల్ అయింది. మీరు ఇంక రిసిగ్నేషన్ చేసి ఎళ్ళిపోండి. లేకపోతే మేము టెర్మినేట్ చేసేస్తాం అంటారు. అప్పుడు మీరేం చేయాలి? ఓకే. మీరు హెచ్ఆర్ టెర్మినేషన్ సెండ్ చేసేటప్పటికల్లా హెచ్ఆర్ వోళ్ళు మనల్ని కంపెనీ నుంచి టెర్మినేట్ చేసేతల్లికల్లా మీరు స్మూత్‌గా రిసిగ్నేషన్ పెట్టేసి రిలీవ్ అయిపోయి నీట్‌గా రిలీవింగ్ లెటర్ అన్నీ తీసుకోండి. రీసెంట్‌గా ఒక క్యాండిడేట్ కాల్ చేశాడు. అన్న నాకు పలానా ఎంఎన్‌సి కంపెనీ నుంచి ఐ డోంట్ వాంట్ రిలీవ్ దట్ ఎంఎన్‌సి. ఆ ఎంఎన్‌సి నుంచి అతనికి టెర్మినేషన్ లెటర్ ఇచ్చారు. ఆ టెర్మినేషన్ 3 ఇయర్స్ వర్క్ చేశాడు ఆ ఎంఎన్‌సిలో. లాస్ట్‌కి టెర్మినేషన్ లెటర్ ఇచ్చాడు అతనికి. ఓకే. దాన్ని చూసుకొని ఏం చేసుకుంటాడు అతను? ఓకే. అతను రిజైన్ చేయమంటే చేయలేదు. ఓకే. లాస్ట్‌కి టెర్మినేట్ చేసేసారు. మీ బీజీవీ ఫెయిల్ అయిందని. ఇటువంటి దాంట్లో డాక్యుమెంట్స్ ఫెయిల్ అయినా గాని మీరు ఇమ్మీడియేట్‌గా రిజైన్ చేసి బయటికి రావడం మంచిదని నా పర్సనల్ ఒపీనియన్. సెకండ్ వన్ వచ్చేసి కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, కంపెనీకి సంబంధించినటువంటి కోడ్‌ని ఫోటోస్ తీసి ఓకే. లేదంటే కొన్ని ఫైల్స్ డౌన్‌లోడ్ చేసి అట్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. అటువంటి ద్వారా కూడా మిమ్మల్ని రిసిగ్నేషన్ పెట్టిచ్చి బయటికి పంపించేటువంటి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. చాలా జాగ్రత్తగుండండి. కంపెనీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడా కూడా షేర్ చేయొద్దు. ఈవెన్ మీ ఆఫీస్‌లో ఓకే. ఫ్రెండ్స్‌కి కూడా వాట్సాప్ ఫోటోలు తీసి అలా పంపించొద్దు. ఏదైనా గాని అఫిషియల్ కమ్యూనికేషన్ ఛానెల్ ద్వారానే కనెక్ట్ అవ్వండి. ఇంకొకటి మీ ఫ్రెండ్స్ ఎవరు నేర్చుకుంటున్నారు, మీ ప్రాజెక్ట్ మొత్తం తీసుకొనొచ్చి వాళ్ళకి చెప్తే వోళ్ళు గాని అది గాని సోషల్ మీడియాలో గాని పోస్ట్ చూసారంటే మన జాబ్‌కే రిస్క్ అవుతది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటేందంటే జనరల్‌గా కంపెనీస్‌లో లే ఆఫ్స్ జరుగుతా ఉంటాయి. ఎందుకనంటే కాస్ట్ కట్టింగ్ అంటారు. ఓకే. ర్యాంప్ డౌన్ అంటారు. ర్యాంప్ డౌన్ ఇష్యూ అంటే బడ్జెట్ ఇష్యూస్ ప్రాజెక్ట్‌లు ఉండేవాళ్ళకి ఓకే. ఆ ప్రాజెక్ట్‌లో తక్కువ బడ్జెట్‌లో చేయాలి. అటువంటప్పుడు కూడా మన చేత రిసిగ్నేషన్ పెట్టిచ్చేసి ఎక్కువ ప్యాకేజ్ ఉన్నోళ్ళ మీద ఎక్కువ ఉంటదనమాట ఇది. ఓకే. 20,00,000, 30, 50, 40 లాక్స్ తీసుకుంటుంటారు. వోళ్ళ మీద ఎక్కువ లే ఆఫ్ జరిగేదానికి ఛాన్స్ ఉంటదనమాట. వోళ్ళేం జేయాలా? లే ఆఫ్ జరిగినా గాని రెడీగుండాల. బయట మార్కెట్‌లో అప్ టు డేట్ ఉండాల. అప్ టు డేట్ అన్ని స్కిల్స్ బాగా నేర్చుకొని మార్కెట్‌లో ఏ జాబ్ అయినా నేను కొట్టగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్‌తో ఉంటే ఎనీ టైమ్ అతను జాబ్ పోయినా గాని మార్కెట్‌లో ఇంకో జాబ్ కొట్టగలడు. ఓకే. లే ఆఫ్ జరిగినప్పుడు గూడా మనకి హెచ్ఆర్ కాల్ చేసి రిసిగ్నేషన్ పెట్టమంటుంటారు. ఇంకోటేందంటే వర్క్ పెర్ఫార్మన్స్ అండి. ఇదేందనంటే సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఎంటర్ అయ్యి ఉంటారు ఆ ప్రాజెక్ట్‌లోకి. వాళ్ళ క్లయింటు ఎంత, ఎంత ట్రై చేసినా టార్గెట్స్ రీచ్ కాలేకపోతా ఉంటాడు ఆ పర్సను. అటువంటప్పుడు కూడా అతనికి హెచ్ఆర్ కాల్ చేసి రిసిగ్నేషన్ పెట్టమనేటువంటి ఛాన్సెస్ ఎక్కువుంటది. వర్క్ పెర్ఫార్మన్స్ అనేది మనం ఎప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళ రిక్వైర్మెంట్‌కి మనం రీచ్ అవుతా ఉండాలి. దానికోసం డే అండ్ నైట్ కష్టపడండి. ఓకే. సాటర్‌డే, సండే కూడా వర్క్ చేయండి కొన్ని రోజులు. మీకు ఆ ప్రాజెక్ట్ స్టేబుల్ అయ్యేంత వరకు మీరు ఆ ప్రాజెక్ట్‌లో ఎండ్ టు ఎండ్ ఫ్లో తెలిసేంత వరకు బాగా 24 అవర్స్ వర్క్ చేయండి. 24 అవర్స్ అంటే స్లీప్ అవర్స్ తీసేసి, పర్సనల్ అవర్స్ తీసేస్తే పరో టైమ్ అంతా బాగా స్పెండ్ చేసి ప్రాజెక్ట్ మీద గ్రిప్ పెంచుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ ప్యాకేజ్‌తో ఎంటర్ అయ్యి ఉంటాం. ఓకే. జాబ్ పోగొట్టుకోకూడదు దాన్ని. ఓకే. అటువంటప్పుడు కూడా మనకి హెచ్ఆర్‌తో ప్రాబ్లమ్ ఉంటది. హెచ్ఆర్ కాల్ చేసి రిసిగ్నేషన్ చేయమంటారు. ఇంకో పాయింట్ కూడా మీకు కలెక్ట్ చేశాను. ఓకే. మిమ్మల్ని ప్రాజెక్ట్‌లో ఎంటర్ అయిన తర్వాత ఫేక్ క్యాండిడేట్ అని మేనేజర్ పట్టేస్తాడు. ఎందుకనంటే సబ్జెక్ట్. దీనికి కూడా సబ్జెక్ట్ లింకు. ఫేక్ క్యాండిడేట్ ఓకే. ఇతను ఫేక్ క్యాండిడేట్ రా సబ్జెక్ట్ లేదు ఇతని కాడ. ఓకే. ఇది ఎట్లా వచ్చాడు లోపలికి. ఓకే. ఇతను ఏదో ఇంటర్వ్యూ ఓన్‌గా కొట్టున్నా గాని ఏదో ఇంటర్వ్యూ క్వెషన్స్ నేర్చుకొనొచ్చాడు. ఇతనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఓకే. ఓన్లీ ఇంటర్వ్యూ క్వెషన్‌లు కొట్టాడు. బ్యాక్ డోర్ వచ్చాడు. ప్రాక్సీ ద్వారా వచ్చాడు అనుకుంటాడు. అటువంటప్పుడు కూడా మీకు హెచ్ఆర్ కాల్ చేసి ఇట్లా నీ పెర్ఫార్మన్స్ బాలేదు. మీ మేనేజరు ఇలా రివ్యూ వచ్చింది మాకు. మీరు ఖచ్చితంగా రిసిగ్నేషన్ చేసి ఎళ్ళిపోండి. ఓకే. మంచిది అని చెప్పేసి చెప్తారు. అటువంటప్పుడు కూడా వచ్చేయడం బెటర్ అనమాట. ఓకే. ఒకసారి అటువంటి ఇంప్రెషన్ పడిన తర్వాత మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉండదనమాట వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇది ఎంఎన్‌సిలో నేను అబ్జర్వ్ చేశాను ఈ పాయింటు. ఒక 6 మంత్స్, 1 ఇయరు మొన్న ఒక ఎంఎన్‌సి నుంచి ఒక పర్సన్ కాల్ చేసినప్పుడు వాళ్ళకి 3 మంత్స్ గాని బెంచ్ గాని దాటితే
3 మంత్స్ కానీ బెంచ్ మీద గాని దాటితే అతనికి ప్రెషర్ స్టార్ట్ అయిపోద్ది రిసిగ్నేషన్ చేయమని. ఎందుకనంటే కొన్ని కంపెనీస్ అయితే లాంగ్ రన్ వరకు బెంచ్ మెయింటైన్ చేస్తాయి. బెంచ్ అంటే ఏం లేదు. మీకు వర్క్ లేకపోయినా మీకు సాలరీ ఇస్తా ఉంటది. ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేపిస్తా ఉంటారనమాట. మీకు మల్టిపుల్ క్లయింట్స్ రౌండ్స్ కండక్ట్ చేస్తారు. ఆ క్లయింట్ రౌండ్‌లో మళ్ళా ఫెయిల్ అవుతా ఉంటారు. అటువంటప్పుడు కూడా మీకు హెచ్ఆర్ నుంచి మెయిల్ వస్తది. ఓకే. మీరు కొంచెం రిసిగ్నేషన్ చేయండయ్యా. మాకు ప్రాజెక్ట్ ఇష్యూ ఉంది. మీరు ఇన్ని ఇంటర్వ్యూలు కండక్ట్ చేసాం. మీరు క్లియర్ చేయలేకపోతున్నారు. మేమేం చేసాము అంటారు. ఓకే. మీరు లాస్ట్ ఒక ఛాన్స్ మళ్ళా ఇంటర్వ్యూ పెడతారు. మళ్ళా క్లియర్ చేయలేకపోతే ఇంకంతే అయిపోయినట్టు. అటువంటప్పుడు కూడా లాంగ్ డేస్ మీరు బెంచ్ మీద ఉండొద్దు. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్‌లో ఉండేదాన్ని ట్రై చేయండి ఎంఎన్‌సీ‌లో అయితే. నెక్స్ట్ ఇంకొకటి ఎప్పుడు కూడా మన ప్రాజెక్ట్‌లో ఇది హెచ్ఆర్ దాకా పోదు మామూలుగా. మనకు డేటాబేస్ యాక్సెస్ ఉంటది. డీబీ యాక్సెస్ ఓకే. ఇటువంటి మన పర్సనల్ క్రెడెన్షియల్స్ మనకేదైతే ఇచ్చుంటారో సర్వర్ క్రెడెన్షియల్స్ ఓకే. జెమ్ సర్వర్ క్రెడెన్షియల్స్ అటువంటి క్రెడెన్షియల్స్ అన్నీ మన ఫ్రెండ్స్‌తో షేర్ చేసి అలా చేయొద్దు మీరు కంపెనీలో. ఎందుకనంటే నేను ఒక పర్సన్‌ని చూసాను. ఓకే. నా పాత ప్రాజెక్ట్‌లో ఒక పర్సన్ ఏం చేశాడంటే అతనికి ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ అతను వేరే అతనికి షేర్ చేసి అతని ద్వారా వర్క్ చేపిచ్చాడనమాట. ఓకే. అతని ద్వారా అతనికేదో నెట్వర్క్ ఇష్యూ ఉంది. అతని క్రెడెన్షియల్స్ వర్క్ అవ్వడం లేదు. ఏం జరిగిందో తెలీదు మ్యాటరు. కానీ అతని ద్వారా వర్క్ చేపిచ్చాడనమాట. అటువంటప్పుడు అది మేనేజర్ దాకెళ్ళింది. పెద్ద ఎస్కలేషన్ అయింది. కానీ హెచ్ఆర్ దాకా పోనీలేదు. ఓకే. అంటే డిస్కషన్ అంతా మన ప్రాజెక్ట్‌లోనే ఉంటది కాబట్టి మేనేజర్ చాలా ఎస్కలేట్ చేశారు. నెక్స్ట్ టైమ్ గాని మీరు చేశారంటే ఖచ్చితంగా టెర్మినేట్ చేసేస్తాను ప్రాజెక్ట్ నుంచి అని చెప్పేసి ఎస్కలేషన్ దాకా చేశారు. ఇటువంటప్పుడు కూడా మనకి హెచ్ఆర్‌తో రిస్క్ ఫ్యాక్టర్ ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇది డేంజర్ పాయింట్. ఇకే లాస్ట్ ఎయిత్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ అయినా, వాళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా వాళ్ళ ఐడీ కార్డ్‌ని మీరు ఆఫీస్‌లో స్వైప్ చేయొద్దు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చింది కదా! ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు? ఆఫీస్‌కెళ్ళకుండా ఫ్రెండ్ ద్వారా ఐడీ కార్డ్ పంపించేసి ఇప్పుడంటే కొన్ని ఇమెయిల్స్ అంటే ఫేస్ స్కాన్‌లు వచ్చి కానీ కొన్ని కంపెనీస్ ఇంకా ఐడీ కార్డ్ స్వైపే ఉందన్నమాట. ఓకే. ఐడీ కార్డ్ స్వైప్ చేసేటప్పుడు ఇక్కడ కింద మెయిన్ పర్సన్ స్వైప్ చేస్తుంటే పైన ఇంకోటి ఇక్కడ అతను వాళ్ళ ఫ్రెండ్‌తో స్వైప్ చేయడం ఉంటదన్నమాట. అట్లా మాత్రం చేయొద్దు. అట్లా గాని దొరికితే ఇద్దరు టెర్మినేట్ అయిపోతారు. మీ ఫ్రెండు పోతారు, మీరు పోతారు. ఓకే. ఖచ్చితంగా ఇమ్మీడియేట్ టెర్మినేషన్ అది గాని దొరికారంటే ఖచ్చితం టెర్మినేషన్ అంతే. మేనేజర్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండదు ఇంకది. ఓకే. సెక్యూరిటీ టీమ్ వస్తది. ఓకే. సర్దేసేయండి, రిసిగ్నేషన్ చేయండి, మొత్తం ప్యాక్ చేసేసి బయటికి పంపించేస్తారు అంతే. ఓకే. ఈ 8 పాయింట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్. మీరు ఆల్రెడీ ఒక కంపెనీలో గాని జాయిన్ అయితే ఖచ్చితంగా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీకు నేను ప్రొవైడ్ చేసేటువంటి కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరన్నా గాని ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికి షేర్ చేయండి. ఓకే. నాకు 8+ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలానే వర్క్ చేస్తానే నేను చాలా మంది స్టూడెంట్స్‌ని ట్రైన్ చేశాను. చాలా మంది మనకి యూఎస్, యూకే నుంచి కూడా ప్లేస్ అయ్యి ఉన్నారు. అలానే మీరు గాని డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవాలంటే ప్లీజ్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్. నా వాట్సాప్ నంబరు మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను. మన ఛానెల్‌లో పైథాన్ సిరీస్ కూడా ఫ్రీగా రన్ అవుతుంది. ఒక ప్లే లిస్ట్ ఉంది. ఆ ప్లే లిస్ట్‌కెళ్ళి చెక్ చేయండి గైస్. థాంక్ యూ.